స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకూరులో దేశం కోసం సేవలందించిన జవాన్ బడుగు నాగబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి శుక్రవారం ఆవిష్కరించారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చిన సమయంలో అనారోగ్యానికి గురైన నాగబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించారు. అయితే ఆయనకు దక్కాల్సిన గౌరవ వందనం, పోలీస్ ఆనర్స్ వంటి అంశాలపై కుటుంబ సభ్యులు ఎంపీ హరీష్ బాలయోగికి వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ హరీష్ బాలయోగి ఆర్మీ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి నాగబాబుకు దక్కాల్సిన గౌరవ వందనం జరిగేలా చర్యలు తీసుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాగబాబు సేవలను స్మరించుకుంటూ బడుగువారిపేటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాగబాబు తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన బడుగు నాగబాబు గారి విగ్రహం ఆవిష్కరణ మనం చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబంతో సహా అలాగే మన కూటమి నాయకులు అందరం కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఒకటే తెలియజేసాం, ఆనాడు చనిపోయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని కూడా వాళ్ళు తెలియజేసాం. ఈరోజు మాతో పాటు మేమే కాదు, స్థానికంగా అందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ, బోర్డర్ స్కూల్లో ఉన్న వాళ్ళు, ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఇతర ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించారు. అదేవిధంగా చాలా ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఎందుకంటే మా అందరూ ఒకే ఒక ఆలోచన, ఆయన్ని ఎప్పుడూ కూడా ఈ చిరస్థాయిలో అందరూ గుర్తింపు ఉండాలని ఏకైక ఆలోచనతో చాలా అద్భుతంగా చేశారు కార్యక్రమం. కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఒకటే, మీరు ఏమేమి అన్ని విధానాలుగా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక శుభదినం కన్నా అనొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ఆర్మీ జవాన్ మనం కోల్పోవడం అనేది మాకెంత బాధగా ఉంటుందో, కానీ అదేవిధంగా ఆయన్ని చిరుస్థాయిలోని అలాగ గుర్తించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులు అందరూ కూడా కలిసి రావడం, కుటుంబ సభ్యులు అందరూ కలిసి రావడం, ఈరోజు ఆయన గుర్తింపు కింద ఈ విగ్రహం అనేది పెట్టుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము ఆనాడు వచ్చినప్పుడు కూడా ఒకటి తెలియజేసాం, కొన్ని అనువైన కార్యక్రమాల వల్ల ఆయనకి ఇవ్వాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ అయినా సరే ఇవన్నీ కూడా సరిగ్గా అవ్వలేని పరిస్థితి. కానీ వచ్చిన తర్వాత అది కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకుంటూ కుటుంబానికి ఏ వైపునైనా ఏ విధంగా కూడా లోటు లేకుండా అన్ని విషయాల్లోని కూడా వాళ్ళతో పాటు అందుబాటులో ఉంటూ ఈరోజు వాళ్ళతో పాటు కలిసి ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. బడుగు నాగబాబు గారు, మీ అందరికీ ఒక విషయం తెలిస్తే 24 సంవత్సరాలు ఆయన ఆర్మీలోనే ఆయన పనిచేస్తూ అనేక కీలక బార్డర్స్ లైన్ ఆఫ్ కంట్రోల్లోని కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన టెక్నికల్గా అయినా సరే, కమ్యూనికేషన్స్లోనైనా సరే అనేక విషయాల్లోని ఆయన ప్రత్యేక దృష్టి పెడుతూ ఆయన ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా మనం అనేది ఆయనకి ఒక రికగ్నిషన్ అయినా మనం ఇవ్వాల్సిన మన పైన ఉన్న బాధ్యత, మనం ఆ రోజున కొన్ని ఈ జిల్లాలు వేరే అవ్వడం వల్ల కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు కొన్ని డాక్యుమెంటేషన్లోని సరైన అప్డేషన్స్ లేకపోవడం వల్ల అవన్నీ జరగలేని పరిస్థితి. కానీ దాని తర్వాత తెలిసిన తర్వాత వెంటనే కూటమి ప్రభుత్వం అందరం కూడా కుటుంబం దగ్గరికి వెళ్తూ కుటుంబంతో కలిసి ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఏమేమి జరిగాయో అన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు 11వ రోజున కూడా వాళ్ళకి ఒక గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పించే విధంగా కూడా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకా కొన్ని కారణాలు వాళ్ళ పెన్షన్ ఇవన్నీ కూడా కొన్ని రాలేని పరిస్థితి ఉంటే అవి కూడా మాట్లాడుతూ అన్ని విధాలుగా వాళ్ళకి అండతో ఉండాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము అందరం కూడా చేస్తున్నాం. ఈరోజు ఒకటే మా ఆలోచన, కూటమి ప్రభుత్వం అయినా మేమైనా ఇక్కడికి వచ్చిన మన పేరబత్తుల రాజశేఖర్ గారైనా అందరూ కూడా ఒకటే. ఆ రోజుని మాకు ఒక బాధ అనిపించింది. ఈరోజు ఆ బాధని ఏదో ఒక విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి అన్ని విధాలుగా ఏ విధంగా మేము ఈరోజు వాళ్ళకి అండగా ఉన్నామో అది కొనసాగించే విధంగా ప్రత్యేకంగా వాళ్ళతో తోడుగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా మేము వాళ్ళందరికీ తెలియజేసుకున్నాం. మరొక విషయం, ఈ రోజున ఈ విగ్రహాన్ని చాలా అద్భుతంగా కట్టారు. నేను కూడా ఊహించలేదు.
ఇంత అద్భుతంగా వస్తుందని కూడా చాలా అద్భుతంగా కలిసి కట్టినందుకు కూడా వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి మాత్రం మా తరఫున కూటమి తరఫున మా ఎమ్మెల్యే గారైనా సరే నేనైనా సరే అందరం కూడా వాళ్ళకి ఇదే విధంగా మేము ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.